గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో, కాశీలో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వెళ్ళే గుళ్ళ ఏంటేంటో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందు ఏ గుళ్ళోకి వెళ్తామో అదంతా చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ సింగ్ ద్వార్ అని ఉంటుంది. సింగ్ ద్వార్ నుంచి స్ట్రైట్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకు సాక్షి వినాయక టెంపుల్ అయితే మొట్టమొదటిగా వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వేరే గుళ్ళకి వెళ్దాం. సాక్షి గణపతి విశేషం వచ్చేసి, మనం తర్వాత పైకి వెళ్ళినప్పుడు చిత్రగుప్తుడి దగ్గర సాక్షి గణపతి మనకు సాక్ష్యం అనమాట. వీళ్ళు కాశీకి వచ్చారు, నేనే చూశాను వీళ్ళను అని సాక్ష్యం అనమాట. సాక్షి గణపతి టెంపుల్ నుంచి స్ట్రైట్గా అన్నీ సేమ్ ఒకటే దారిలో ఉన్నాయి. ఓన్లీ లెఫ్ట్ రైట్ టర్నింగ్స్ తీసుకోవాలంతే. సాక్షి గణపతి తర్వాత అన్నపూర్ణదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అన్నపూర్ణదేవి టెంపుల్ దగ్గర అన్నదాన సత్రం కూడా ఉంటుందంట. ట్రై చేయాలి అక్కడ. మేము వెళ్ళే టైంకి రష్ లేకుంటే భోజనం కూడా చేద్దాం అనుకుంటున్నాం. అదిగో ఇలా మనకు యారో మార్క్స్ ఉంటాయి, లెఫ్ట్కి రైట్కి అట్లా. అంత స్ట్రైట్ ఒకటే దారి మాత్రం ఒకటే, బట్ ఓన్లీ లెఫ్ట్ రైట్ టర్నింగ్స్ తీసుకోవాలి. మేమైతే ఇప్పుడు అన్నపూర్ణదేవి టెంపుల్కి వెళ్తాం. ఫుల్ ఎండ్ ఉంది ఈ గల్లీలో. సో మేమైతే అన్నపూర్ణదేవి టెంపుల్లో దర్శనం అయితే మంచి జరిగిపోయింది. అక్కడ ఫోటో అలా లేదు. సో మీకోసం అయితే అమ్మవారి ఫోటో పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. అక్కడ 100 రూపాయలు ఇస్తే కొన్ని అమ్మవారి దగ్గర బియ్యం అండ్ ఒక కాయిన్ ఇస్తారు. 100 రూపాయలు ఇచ్చి కుదిరితే అది తీసుకోండి అందరూ. అన్నపూర్ణదేవి గుళ్ళో తీసుకున్న బియ్యంని మన ఇంట్లో కిచెన్లో ఉండే వంట డబ్బాలో పెట్టుకోవాలి. అవి ఎప్పుడు తరగకుండా కొన్ని ఉన్నప్పుడే మళ్ళీ కొత్త బియ్యం బ్యాగ్ తెచ్చి అట్లా ఫిల్ చేస్తూ ఉండాలి. సో అక్కడ అన్నపూర్ణదేవి టెంపుల్లో బియ్యంతో పాటు కాయిన్ కూడా ఇస్తున్నారు. అమ్మవారి రూపు ఉంటుంది దానిపైన. ఆ కాయిన్ వచ్చేసి మనం గోల్డ్ పెట్టే ప్లేసెస్లో, బీరువాలో అలాంటి ప్లేస్లో స్టోర్ చేయాలి. బియ్యమేమో మన కిచెన్లో బియ్యం డబ్బాలో కలుపుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పటికీ కూడా అన్నపూర్ణదేవి లెక్క బియ్యంకి, తిండికి, దేనికి కొదవ ఉండదు అనమాట. అది 100 రూపీస్ ఇస్తే ఇస్తున్నారు. అలాగే చేతికి కట్టుకోవడానికి దారం కూడా ఇస్తున్నారు. కట్టమంటే వాళ్ళే అక్కడ చేతికి కట్టేస్తున్నారు. అదనమాట. అన్నపూర్ణదేవి గుళ్ళో కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. అన్నీ అక్కడే. ఈ సింగద్వార్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే 3 గుళ్ళు మనకు వరుసగా ఉంటాయి. వేరే సైడ్ వేరే ఘాట్ల సైడు, వేరే ద్వార సైడ్ వెళ్ళాల్సిన పని లేదు. ఈ ఒక్క ద్వారకు వస్తే ఈ 3 గుళ్ళ దర్శనం అయిపోతుంది. ఒక 1 or 2 hours మాకు 3 గుళ్ళ దర్శనం అయిపోయింది. వస్తా దారిలో నేనైతే చిన్న షాపింగ్ కూడా చేసేసాను. అది మన సైడ్ ఉండేవి ఎక్కడో చూశాను, సింధూర్ పెట్టేవి అనమాట. మనమైతే ఇప్పుడు శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షి శక్తిపీఠం, విశాలాక్షి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ తామర పువ్వు ఒకటైతే తీసుకొని వెళ్ళాను అమ్మవారికి. ఈ గుళ్ళో విశేషం ఇంకోటి నాకు ఏదైనా ఇదే నేను తీసుకున్న తామర పువ్వు 20 రూపీస్ ఈచ్ వన్ అంతే. ఇక్కడ ఏంటంటే శ్రీచక్రం ఉంది. మన సైడ్ గుళ్ళల్లో ఏంటంటే శ్రీచక్రం అసలు కనిపించనియ్యరు. లోపల గర్భగుడిలో అమ్మవారి కింద అట్లా ఉంటుంది, శ్రీచక్రం కనిపించదు. బట్ మేబీ నార్త్ సైడ్ గుళ్ళల్లో శ్రీచక్రం కనిపిస్తుందేమో. శ్రీచక్రం మనకు దర్శనం కోసం పెట్టిరు. అలాగే ఈ గుళ్ళో ఇంకో విశేషం ఏంటంటే గుడంతా ఇలా శివలింగాలు ఉన్నాయి. అవన్నీ దాటుకొని వస్తే ఇక్కడ శారీస్ అమ్ముతున్నారు అమ్మవారికి. ఇదే అమ్మవారికి విశాలాక్షి అమ్మవారు. మీరు దర్శనం చేసుకోండి. ఫొటోస్ తీయనివ్వట్లేదు కానీ సత్య తీశాడు. అక్కడ అమ్మవారికి సమర్పించిన చీరలు కూడా గుళ్ళోనే అమ్ముతున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు మనకు నచ్చినట్లయితే వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఆ రేట్కి మనం ఓకే అయితే చీరలు తీసుకోవచ్చు. మా అన్నయ్య అయితే 2 చీరలు తీసుకున్నాడు. ఒకటి మా మమ్మీకి, ఒకటి మా వదినకి. నేను తీసుకోలేదు. అసలు ఆయన ఓపెన్ చేయనియట్లేదు. లెంత్ ఎంత ఉంది ఏంటి అసలు ఏం చూడనియట్లేదు. జనం ఎక్కువ ఉండి గోలగోల ఉండే. ఇంకేమో నేను పర్లేదులే అని చెప్పి నేనేం తీసుకోలేదు. చూడాలి మళ్ళీ దర్శనానికి కూడా వస్తే అప్పుడు ట్రై చేస్తాను. అప్పటికి ఎక్కువ డిజైన్స్ కూడా లేవు అన్నట్టు అనిపించింది నాకు. అందుకని నేను ఎక్కువ శారీస్ కూడా కట్టుకోను. సో నేను తీసుకోలేదు. అన్నయ్య అయితే తీసుకున్నాడు అమ్మవారివి కదా అనేసి 2 చీరలు. విశాలాక్షి టెంపుల్ దర్శనం కూడా చేసుకొని వస్తుంటే జగద్ధాత్రి టెంపుల్ అనే ఒక ఆలయం వచ్చింది. అక్కడ రోజు నిత్యాన్నదానం జరుగుతుందంట. వాళ్ళు పిలిచి మరీ భోజనం ప్రసాదం తినేసి వెళ్ళండి, తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రసాదం తినేసి వెళ్ళండి అంటే ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని తినేసి వచ్చాము. అన్నపూర్ణదేవి టెంపుల్లో కూడా వెళ్దాం అనుకున్నాం భోజన సత్రంకి. ఫుల్ జనం ఉన్నారు, ఎండ టైము, చాలా జనం ఉన్నారు అనేసి అక్కడ తినలేము. అక్కడ తినకుండా వస్తున్నాం అనేసి దారిలో ఈ టెంపుల్ ఎదురైంది. ఇంకెక్కడైతే ఏముంది అమ్మవారి దగ్గరే కదా అని ఈ గుళ్ళో మాత్రం భోజనం చేసుకొని వచ్చేసాం. ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు కండక్ట్ చేసేవాళ్ళు. ఒక తెలుగు ఆమె ఉంది. మేము మాట్లాడే విధానం చూసి తెలుగు వాళ్ళేనా, రోజు అన్నదానం అవుతుంది కాశీలో, మీరు ఉన్న రోజులు ఈ గుడి దగ్గరికి వచ్చి రోజు అన్నం తినేసి వెళ్ళండి అని చెప్పారు మంచిగా. కానీ మేము ఉంటున్న హోటల్ రూమ్కి ఈ గుడి కొంచెం దూరం అనమాట. రోజు వెళ్ళి అన్నం తినడం అయితే కుదరదు. ఆ రోజు లక్కీగా ఆ టైంకి అక్కడ నుంచి వెళ్ళాం కాబట్టి భోజనం చేసుకొని వెళ్ళిపోయాం మేమందరము. ఇదిగో ఇదే టెంపుల్ మెట్లు కనిపిస్తున్నాయి. ఇగో ఇదే అన్నమాట అమ్మవారు గుడి, జగద్ధాత్రి దేవాలయము.
ఇక్కడ బయట అక్కడ అక్కడ కూర్చొని కూడా తినేవాళ్ళు తింటున్నారు. అక్కడ ప్లేస్ లేకపోతే బయటికి తెచ్చుకొని ఇలా తింటున్నారు. మా లక్కీ అయితే అసలు తినను మమ్మీ, ఉబ్బరం చాలా అవుతుందంటే, సరే నేను తినిపిస్తే నువ్వు తిను అంటే ఇంకా వాడు తింటున్నాడు, నేను తినిపిస్తున్నాను. రోజు అవుతుందంటే తెలుగు వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అన్నం కూడా బాగుంది. అన్నం, ఒక సాంబారు, ఒక కర్రీ ఉండే, వంకాయ ఆలు కర్రీ, అన్నం, సాంబార్, స్వీట్. వాళ్ళు చెప్తున్నారు తిన్నంతా తినండి కానీ వేస్ట్ చేసుకోవద్దు, 2 సార్లు పెట్టుకుంటారా 3 సార్లు పెట్టుకుంటారా, కడుపు నిండా తినేసి వెళ్ళండి, కానీ పెట్టుకొని తినకుండా వదిలేసి మాత్రం వేస్ట్ చేయకండి, మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అయిపోతే అన్నారు. ఇది ప్రతిరోజు వస్తుంది అన్నదాన్ని తిన్నాను. सफेद करने में आज इमाम पकड़ा पड़ता था। అయిపోయింది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇదే నేను అప్పటి నుంచి అన్న సింగ్ ద్వార్. ఇందులో నుంచి వెళ్తేనే మనము ఆ 3 గుళ్ళు దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. బయటకు వచ్చి ప్రజెంట్ అయితే హోటల్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఈవినింగ్ చూడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. కాశీలో మేము ఇంకా వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ అయితే కైలభైరవ టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో మేమైతే కాశీలో ఫస్ట్ కాలభైరవ టెంపుల్, తర్వాత మృత్యుంజయ టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్, సాక్షి గణపతి, ఇవి 6 గుళ్ళ దర్శనం అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు సంకటమోచన హనుమాన్ టెంపుల్ కి రిక్షాలో బయలుదేరాము. లక్కీ అండ్ మా అన్నయ్య జనం ఎక్కువ ఉంటున్నారు, ఆగమైతున్నాం, జనంలో మేము రాము, మేము గంగారతికి వెళ్ళిపోతాము అని గంగారతి బోట్ షికారు చేసామని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను సత్య మాత్రమే బయలుదేరాము. ఇప్పుడు ప్రజెంట్ సంకటమోచన హనుమాన్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ దగ్గరలోనే దుర్గా ఆలయం, గవ్వాలమ్మ టెంపుల్, ఇంకేదో కూడా అన్నారు, దుండి గణపతి, ఇవన్నీ ఉంటాయంట. కుదిరితే అవన్నీ వాకబుల్ డిస్టెన్స్ ఉన్నా, లేకపోతే మాకు ఆటో రిక్షా ఏదైనా, సో కుదిరితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే ఫస్ట్ సంకట విమోచన టెంపుల్ నుంచి అన్నిటికీ మేమే బై వాక్ వెళ్ళి దర్శనం చేసుకుంటాం. లేదు దూరం ఉంది అంటే ఆటోస్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా కవర్ చేసేసుకుంటాం ఈ రోజు. ఇంకా రేపంతా మణికర్ణిక ఘాట్, గంగా ఆరతి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాశీలో అన్ని వీడియోస్ మేము ఎక్కడెక్కడ తిరిగాం ప్రతిదీ మీకు చూపించబోతున్నాను. ప్రతి వీడియోస్ చూడండి. ఎంతో కొంత ఆల్రెడీ కాశీ వచ్చిన వాళ్ళకి నా వీడియోస్ ద్వారా అరే అది మనం అప్పుడు వెళ్ళాం కదా ఈ రూట్, అట్లా మేబీ వాళ్ళు చూసి వచ్చినప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వెళ్ళని వాళ్ళకు ఎక్కడి నుంచి అక్కడ ఎన్ని టెంపుల్ చూడాల్సి ఉంటది, ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ సౌకర్యం ఉంది ఏ టెంపుల్ కి, అవన్నీ నా వీడియో ద్వారా కొంతన్నా మీ అందరి వరకు మెసేజ్ వస్తుందన్న అదితోటి చాలా కష్టం అవుతుంది. చాలా ఎండలు ఉన్నాయి, మన సైడ్ లెక్క లేదు, ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ టైం చూస్తే 7:10 అవుతుంది. 7:10 అవుతుంది కానీ ఇప్పుడు చీకటి అయింది. మన సైడ్ 5-6 అయితే ఈ మధ్య వర్షాలు స్టార్ట్ అయ్యి ఇదైపోయింది కదా వాతావరణం అంతా. ఇక్కడ ఫుల్ ఎండలు.
సో ఫ్రెండ్స్, నేనైతే దేవుడికి ఎక్కించడానికి పూలమాల, ఇదేంటి దవనమాల, గులాబీ మాల అవి తీసుకొని అయితే దర్శనానికి వెళ్తున్నాం. మీరు పదండి నాతో పాటు దర్శనం చేసుకున్నాం. లోపలికి ఫోన్ అలా ఉందో లేదో మరి దగ్గరికి వెళ్ళి చూడాలి. కుదిరితే చూస్తాం, లేకపోతే మెయిన్ గేట్ వరకు అయితే తీయడం కుదురుతుంది. లోపల దేవుడిని తీయడం అవుతుందో అవ్వదో దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. మరి చూద్దాం పదండి. ఇక్కడ ఇదే గుడిలో ఇంకో అమ్మవారు ఉన్నారు, బంగ్లాముఖి అంటారంట ఈమె పేరు. ఈ దర్శనం కూడా పొద్దున టైంలో వస్తే పూజారి ఉంటాడు, ఈ పూజారి లేదు, మేమే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. కదండి. సో ఫ్రెండ్స్, మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాం. ఆ చెట్ల చూస్తున్నారుగా, ప్రసాదం అమ్ముతున్నారు. ఇక్కడే ప్రసాదం తీసుకొని వచ్చాం. సేమ్ డైలాగ్, మళ్ళీ రొటీన్ డైలాగ్. మీరు ఉట్టిగా చెప్తున్నాను అనుకుంటారో నిజంగా అనుకుంటారో కానీ నేను ఎందుకు అబద్ధం చెప్తాను. సేమ్ 10 or 5 minutes లో దర్శనం అయిపోయింది. పొద్దున్న చూసిన అన్నపూర్ణాదేవి కానీ చాలా జనం ఉన్నారు. బట్ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. 5 or 10 minutes కంటే ఎక్కువనా కాదు, ఏందో కాశీలో 10 minutes కంటే ఎక్కువ ఏ గుడికి పట్టదు. జనం లేరని కాదు, జనం ఉంటున్నారు, హడావుడిలో ఉంటున్నారు అందరం. అయినా 10 minutes లో దర్శనం అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళనివ్వలేరు. ఫోన్ ఇక్కడే బయటే లాకర్ లో జమ చేసి వెళ్ళిపోవాలి. సో దేవుణ్ణి వీడియో తీయడం కుదరలేదు. లోపల సీతారామ స్వామి ఆలయం కూడా ఉంది, సంకటమోచన హనుమాన్ తో పాటు. చాలా బాగుంది. 8 o'clock ఆరతి అంట. మాకు అక్కడ అన్నయ్య వాళ్ళు గంగా గారి దగ్గర ఎదురు చూస్తున్నారు, గంగా ఆరతి దగ్గర అని మేము వెళ్ళిపోతున్నాం. ఆరతికి అయితే లేము. ఎవ్రీడే పొద్దున హారతి టైమ్స్ నాకు తెలీదు, నైట్ 8 కి మాత్రం హారతి అంట. మేమైతే హారతికి లేము. దర్శనం మంచిగా అయింది. సో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హలో, మేమైతే సంకటమోచన హనుమాన్ మందిర్ నుంచి బయలుదేరాం. ప్రజెంట్ దుర్గాదేవి ఆలయం, దుర్గాలయంకి అయితే వెళ్తున్నాం. ఓన్లీ 1 kilometer 1.5 kilometer ఉంటుందంట. అక్కడ నుంచి గవ్వాలమ్మ గుడి కూడా సేమ్ 1 and 1.5 kilometer ఉంటుందట. రెండింటికి ఒకటేసారి ఆటో బుక్ చేసుకున్నాం. ఆ 2 గుడిలోకి వెళ్తున్నాం. అక్కడ కూడా సేమ్ లోపలికి ఫోన్ తీసుకెళ్ళనిస్తే అక్కడ దేవతలను అమ్మవాళ్ళని చూపించడానికి ట్రై చేస్తాం. లేకపోతే ఓన్లీ గుడి సరౌండింగ్స్, గుడి అవే చూపిస్తాం. పదండి మీరు నాతో పాటు. ఫ్రెండ్స్, మేమైతే గవ్వలమ్మ టెంపుల్ కి వచ్చేసాము. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ అండ్ ఇట్లా గవ్వలు ఇస్తున్నారు. భయ్యాని అడుగుదాం, ఇవి ఏం చేయాలంటున్నారు? లోపల ఇవ్వాలి. ఈ గవ్వలు అయితే లోపల ఇవ్వాలంట. ఈవెన్ సాక్షాత్తు శివుడికి అక్కనో చెల్లెనో అని అంటారు. అక్క అంటారు కదా, అక్క అంటారు. ఇంకొకటి ఓకే, 4 గవ్వలు అక్కడ అమ్మవారికి ఇవ్వాలంటే ఒకటి ఇంటికి తీసుకెళ్ళాలి. అమ్మవారికి చెప్పాలంటే ఈ గవ్వలు ఇస్తూ, గవ్వలు నీకు పుణ్యం మాకు అనాలంట. ఇలా బ్లౌజ్ పీస్ గవ్వలు మనం ఇక్కడ అమ్మవారికి అర్పించి మనమే ఇవ్వాలి. ఇక్కడ పంతులు అయితే ప్రజెంట్ లేడు. సో ఇవి ఇస్తూ అనాలంట. గవ్వలు మీకు పుణ్యం మాకు, గవ్వలు నీకు పుణ్యం నాకు, గవ్వలు నీకు పుణ్యం నాకు.
ఫుల్ జనం ఉంటారంట. ఇప్పుడు అదిగో చూస్తున్నారుగా, నేను మా ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు గుళ్ళో. మంచిగా అయింది దర్శనం. మేమే అమ్మవారికి గవ్వలు ఇచ్చాము, బ్లౌజ్ పీస్ సమర్పించాము, గవ్వలు ఇచ్చాము. ఇక్కడ ఇంకేదో అమ్మవారు ఇక్కడ ఇదే గుళ్ళో ఇంకో అమ్మవారు ఉన్నారు, బంగ్లాముఖి అంటారంట వీళ్ళ పేరు. ఈ దర్శనం కూడా పొద్దున టైంలో వస్తే పూజారి ఉంటాడు, ఈ పూజారి లేదు, మేమే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. అంటే గవ్వాలమ్మ టెంపుల్ దర్శనం అయిపోయింది. పక్కనే బంగ్లాముఖి అంట ఇంకో అమ్మవారు ఉన్నారు. అవి రెండు అయిపోయి. డే టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మేము నైట్ టైంలో వచ్చాము. ఇప్పుడు అందరూ గంగా ఆరతికి అటు సైడ్ వెళ్ళే టైం అనమాట. అందుకే మేము ఏ గుళ్ళోకి వెళ్ళినా మా ఆయన అదే అన్నాడు, మనం పొద్దున అన్నపూర్ణదేవి వెళ్ళాం కదా, ఫుల్ జనం ఉన్నారు. సత్య అదే అన్నాడు, ఒకటే ఫార్ములా, మనకు జనం తక్కువ తగలాలి దర్శనంలో అంటే అందరూ గంగా ఆరతికి వెళ్ళే టైంలో మనం గుళ్ళల్లోకి వెళ్దాం, తక్కువ ఉంటారు అన్నారు. అదే పాటిస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. మీరెవరైనా వచ్చినా కూడా డే టైంలో వచ్చి ఆ జనంలో ఆగమయ్యే కంటే డే టైంలో రెస్ట్ తీసుకున్నా సరే ఈవినింగ్ వస్తే టక్క 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 5 or 10 minutes లో అయిపోతుంది. ఎందుకంటే అందరు గంగా ఆరతి సైడ్ వెళ్ళిపోతున్నారు. సో గవ్వాలమ్మ టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. అందులోనే ఇలా శివలింగం అది కూడా ఉంది, ఆ దర్శనం కూడా అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ముందు కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.